నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. హైదరాబాద్ లాంటి నగరాలలో సరసమైన ధరల్లో ఇల్లంటే అపార్ట్మెంటే గుర్తొస్తుంది. ఇటీవల వీటి ధరలు సైతం కొన్ని కీలక ప్రాంతాల్లో ఫ్లాట్ విస్తీర్ణాన్ని బట్టి 2 కోట్ల నుంచి 15 కోట్ల వరకు చేరిన 50 నుంచి 60 లక్షల్లోపు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. కాకపోతే ఓపిక చేసుకుని నగరాన్ని జల్లెడ పట్టాల్సి ఉంటుంది. బడ్జెట్ ధరల్లో లభ్యత పరిమితంగా ఉంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పిల్లల చదువులు, విశ్రాంత జీవనం వంటి ప్రధానమైన అంశాలు వీటి ఎంపికలో కీలక భూమిక పోషిస్తున్నాయి. ప్రధాన నగరంలో స్థలాల లభ్యత లేకపోవడం, పాత నివాసాలను కూల్చి కొత్తగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తుండడం, వాటిలోనూ ఎక్కువగా 3 పడక గదుల ప్లాట్లు కావడంతో ధరలు అధికంగా ఉంటున్నాయి. 80 లక్షల నుంచి ₹1 కోటి లేనిది ఇలాంటి ప్రాంతాల్లో ఇల్లు కొనలేని పరిస్థితి. కొనాలంటే ఇది వరకున్న స్థిరాస్తిని అమ్మడం, పదవి విరమణ సొమ్ము చేతికి రావడం, లేదంటే లక్షకు పైగా వేతనం. అందున భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే తప్ప సాధ్యం కాదని ఫైనాన్షియల్ ప్లానర్లు చెబుతున్నారు. కరోనా తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల కొన్నాళ్ల క్రితం వరకు సరసమైన నివాసాల లభ్యత ఉండేది. కోవిడ్ తర్వాత ఈ మార్కెట్ కూడా సామాన్యులకు దూరమైంది. ఈ రహదారికి అటు ఇటు 10 కిలోమీటర్ల వరకు లభ్యత క్లిష్టంగా మారింది. ఇది వరకు స్టాండ్ అలోన్ గేటెడ్ కమ్యూనిటీల్లోనూ 2 పడక గదుల నిర్మాణం చేపట్టేవారు. వీటి ధరలు అందుబాటులో ఉండేవి. కరోనా తర్వాత కొనుగోలుదారుల నుంచి 3 పడక గదులకు డిమాండ్ పెరగడంతో చిన్న పెద్ద బిల్డర్లంతా వాటి నిర్మాణాలు చేపట్టారు. దీంతో సరసమైన ధరలో కోరుకున్న ప్రాంతాల్లో 2 పడక గదుల నివాసం దొరకడం కష్టమైంది. ORR చుట్టుపక్కల ఎక్కువ విస్తీర్ణంలో ఉండి బడ్జెట్ ధరలో అపార్ట్మెంట్ కావాలంటే బాహ్య వలయ రహదారి వరకు వెళ్లాల్సిందే. ధర అందుబాటులో ఉండటంతో 3 పడక గదుల నివాసాలు కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ 2 పడక గదుల ప్లాట్లు, సీనియర్ సిటిజన్ల కోసం నిర్మించిన ప్లాట్లు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోని ఫార్మా, విద్య, ఐటీ, లాజిస్టిక్, ఇతర కంపెనీల్లో పనిచేసే వారికి ఇవి అనుకూలంగా ఉన్నాయి. భవిష్యత్తులో ఔటర్ చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధికి మరింత అవకాశం ఉండనున్న నేపథ్యంలో అక్కడ కొనుగోలు చేయొచ్చు. ఔటర్ బయట కూడా కొన్ని ప్రాంతాలు బాగా వృద్ధి చెందుతున్నాయి. వాటిని పరిశీలించవచ్చు. సొంతంగా ఇల్లు కట్టుకోవాలని చూస్తున్న వారికి సైతం ఔటర్ చుట్టుపక్కల చదరపు గజం 20,000 నుంచి లభిస్తున్నాయి. గరిష్టంగా 50,000 వరకు చెబుతున్నారు. విల్లాలు కట్టుకోవాలనుకునే వారు ధరలు పెరగక ముందే కొనుగోలు చేయడం మేలు. ఔటర్ వరకు రవాణాను సులభతరం చేసేందుకు పలు మార్గాల్లో ఫ్లైఓవర్లు నిర్మాణంలో ఉన్నాయి. మేడ్చల్, పటాన్ చెరు, పోచారం, విజయవాడ మార్గంలో నిర్మిస్తున్నారు. వీటిలో ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయి. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే సిటీ నుంచి ఆయా ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకునే సౌలభ్యం ఏర్పడుతుంది. మెట్రో రైలు 2వ దశలో పటాన్ చెరు, హైత్ నగర్, శంషాబాద్, కోకాపేట, మేడ్చల్, శామీర్పేట, ఫ్యూచర్ సిటీ వరకు విస్తరణ ప్రతిపాదనలున్నాయి. రాబోయే 10 ఏళ్లలో ఈ మార్గాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో నగరానికి, శివార్లకు మధ్య ప్రజా రవాణా అనుసంధానంతో వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణం సాధ్యమవుతుంది. మూసీపై పలుచోట్ల పైవంతెనలు, 100 అడుగుల రహదారుల విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ఇవన్నీ ఆయా ప్రాంతాల్లో వృద్ధికి బాటలు వేసేందుకు దోహదం చేయనున్నాయి. వీటన్నింటినీ పరిశీలించి వృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని మీ బడ్జెట్లో లభించే ప్లాట్, స్థలం ఎంపిక చేసుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో అనేది హౌసెస్ వెస్ట్ సైడ్ చూస్తే చాలా రేట్లు ఉంటాయండి. ఈస్ట్ సైడ్ చూస్తే తక్కువ ఉంటుంది. ఏదైనా కానీ కన్స్ట్రక్షన్ ఒకటే కాస్ట్. కన్స్ట్రక్షన్ అక్కడైనా చేస్తే అంతే, ఇక్కడైనా చేస్తే అంతే. ఎక్కడ కొనాలి అని ప్రతి ఒక్కరు క్వశ్చన్ ఉంటుంది. ఇవాళ రేపు ఏంటంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఎక్కడ అఫోర్డబుల్ కొన్నా కానీ ఎక్కడికి ఏంచైనా ట్రావెల్ ఈజీ చేయొచ్చండి. ఇవాళ రేపు మెట్రో అయిపోయింది, మంచిగా ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోయింది. కాబట్టి వెస్ట్ ఈజ్ స్టాగ్నేటెడ్, గో ఫర్ ఈస్ట్. ఈస్ట్లో ఏమవుతాయంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు 4,500 నుంచి కాస్టింగ్ స్టార్ట్ అవుతుందండి. మ్యాక్సిమం సీలింగ్ లిమిట్ 6,000 ఇప్పుడు ఉన్నది. అదే మీరు వెస్ట్కి వెళ్ళారనుకోండి, మీకు అక్కడ 8,000 నుంచి స్టార్ట్ అయ్యి సీలింగ్ లిమిట్ ఇస్ 15,000. సో మీరు ఇక్కడ ఈస్ట్కి వచ్చారంటే ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కోవాలనుకోండి, 1480 SFT కొనుక్కోవాలంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ 75 lakhs బడ్జెట్లో టోటల్ కంప్లీట్ అయిపోతుంది ఫ్లాట్ రావడం. అదే మీరు వెస్ట్కి వెళ్తే ఆల్మోస్ట్ ఆల్ 1.75 to 2 crores వరకు అవుతుంది. అందుకే ఈస్ట్లో వస్తేనే అయితే మీకు అఫోర్డబుల్ కాస్ట్లో దొరుకుతున్నాయండి. జనరల్గా ఏంటంటే డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అనేది బేసిక్గా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కొంటాం. ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నారు కదా, ఇంకొక బెడ్రూమ్ ఉంటే చాలే అనుకుంటారు. వై యు ఆర్ గోయింగ్ ఫర్ డబల్ బెడ్రూమ్, మీరు 3 బెడ్రూమే వెళ్ళండి అని చెప్తాను. దీనివల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయండి వాళ్ళకు. వీళ్ళు డబల్ బెడ్రూమ్ కొన్నాక మళ్ళీ 3 బెడ్రూమ్కి ఆబ్వియస్గా షిఫ్ట్ కావాలి. పిల్లలు పెద్దగా కాగానే పిల్లలకి ఒక్కొక్క బెడ్రూమ్ ఉండాలి. కాబట్టి ఇనీషియల్ స్టేజ్లోనే మనం వాళ్ళని గైడ్ చేయాలి. 1250 ఏమో డబుల్ బెడ్రూమ్,
త్రిబుల్ బెడ్రూమ్ వచ్చేసి 1480. అయితే డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాక త్రిబుల్ బెడ్రూమ్కి డిఫరెన్స్ ఓన్లీ 230 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. అయితే ఒక్కసారి త్రిబుల్ బెడ్రూమ్ కొన్నాక మనం మొత్తం రిటైర్మెంట్ వరకు అందులో ప్లాన్ చేసుకోవచ్చు అండి. మీకు ఎప్పుడైతే లివింగ్ స్టైల్లో ఉండాలనుకుంటారో విత్ ఇన్ రింగ్ రోడ్లో ఉంటే సిటీ మొత్తం రీచబుల్ ఉంటుంది మీకు. అదే మీరు రింగ్ రోడ్ దాటిపోయినారు అనుకోండి, పిఎల్ఓటీ కొనుక్కుంటే మీకు తక్కువ కాస్ట్ 10,000 నుంచి కూడా వస్తున్నాయి RRR వరకు. ఇవాళ రేపు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రిఫర్ చేస్తారు సార్. దీనికన్నా ముందు సపోజ్ గేటెడ్ కమ్యూనిటీ అంటే నథింగ్ బట్ అప్పుడు మన ఊర్లలో ఏంటంటే అందరం ఉమ్మడి కుటుంబం లెక్క ఒక్క దగ్గర ఉంటుండే పక్కనోళ్ళు అట్లనే. దిస్ ఈజ్ ఆల్సో గేటెడ్ కమ్యూనిటీ, సింపుల్ లైఫ్. పాతకాలంలో మనం ఊర్లో ఉన్నట్టు గేటెడ్ కమ్యూనిటీలో అమ్యూనిటీస్ మోస్ట్లీ ప్రిఫర్ చేస్తారు. ఆఫీస్కి నుంచి ఇంటికి వచ్చేసిన అంటే నాకు ఏది కూడా బయటికి పోయే అవసరం లేదు. సూపర్ మార్కెట్ ఉండాలి, నాకు జిమ్ ఉండాలి, నాకు వాకింగ్ ట్రాక్ ఉండాలి, నాకు జాగింగ్ ట్రాక్ ఉండాలి, నేను ఆఫీస్కి పోతే పిల్లలకు క్రీచ్ ఉండాలి, బేబీ కేర్ సెంటర్ ఉండాలి అని ఇవన్నీ అడుగుతున్నారండి. ఇప్పుడు ప్రతి ఒక్క బిల్డర్ కేర్ తీసుకుంటున్నారు. మేము కూడా 3-4 ఇయర్స్ నుంచి వితౌట్ గేటెడ్ కమ్యూనిటీ కట్టడం లేదండి. ఎక్కువ శాతం ఇవాళ రేపు పబ్లిక్ అడ్వాన్స్గానే ఆలోచిస్తారు. ఇవాళ ఇప్పుడు ఒక ఇల్లు కొనేడుతుంటే నేను రిటైర్మెంట్ వరకు అని ఆలోచన చేసుకుంటున్నారు. ఎప్పుడైనా మనం ఒక బిల్డర్కి కడుతున్నాము డబ్బులు అంటే పర్మిషన్ అండ్ రేరా అప్రూవల్స్ ఉన్నాయా అని చూసుకోవాలి. ఇక రేరా అప్రూవల్ ఉంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నట్టే అండి. వర్షపు నీటిని సంరక్షించి ఇంకుడు గుంత లేదా చెరువులోకి మళ్లించటం సాధారణంగా జరిగే ప్రక్రియే. కానీ గుంటూరు నగరానికి చెందిన ఓ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి మాత్రం భవిష్యత్తులో రానున్న నీటి కష్టాన్ని పరిగణలోకి తీసుకుని వాన నీటిని తాగునీటిగా మారుస్తున్నారు. తన ఇంట్లో పైన పడే వర్షపు నీటిని జాగ్రత్తగా ఒడిసిపట్టి వినూత్న విధానంలో తాగేందుకు వీలైన నీటిగా మారుస్తున్నారు. అదనపు నీటిని బోరులోకి పంపించడం ద్వారా భూగర్భ జలాల పెంపునకు దోహదపడుతున్నారు. దాదాపు 20 ఏళ్లుగా వర్షపు నీటినే తాగునీరుగా తీసుకోవటం ద్వారా అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. పూర్వీకుల జీవన విధానం, నీటి వనరుల వినియోగం, ప్రస్తుత ఆధునిక తరం ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యల్ని క్షుణ్ణంగా గమనించిన ఎల్లా రత్తయ్య అనే 80 ఏళ్ల పైబడిన ఈ వృద్ధుడు రేపటి భవిష్యత్తు తరాల కోసం జలయజ్ఞం చేస్తున్నారు. గుంటూరు నగరంలోని అమరావతి రోడ్డులో నివాసముండే ఈ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి ఆకాశం నుంచి జారువాలే ప్రతి నీటి చుక్క ఎంతో విలువైందని గుర్తించారు. వర్షపు నీటిపై కనుక కొంచెం శ్రద్ధ పెట్టి సంరక్షణ చేస్తే సమాజాన్ని వేధిస్తున్న నీటి సమస్య పరిష్కారం దొరుకుతుందని మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్నారు. దాదాపు 15 ఏళ్లుగా రత్తయ్య తన ఇంటి మీద పడుతున్న వాననీటిని జాగ్రత్తగా ఒడిసి పట్టుకొని ఆ నీటిని శుద్ధి చేసి తాగునీటిగా వినియోగిస్తున్నారు. తనతో పాటు తెలిసిన స్నేహితులు, బంధువులకు సైతం వర్షపు నీటి విలువను చాటి చెబుతూ వారిని సైతం నీటి సంరక్షణ దిశగా నడిపిస్తున్నారు. రత్తయ్య వర్షపు నీటిని సేకరించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. డాబా పైన పడే వర్షపు నీటిలో ఆకులు, మట్టి, ఇతర పదార్థాలు కలవకుండా పైపుల ద్వారా నీరు ప్లాస్టిక్ స్టోరేజ్ ట్యాంకులో పడేలా ఏర్పాట్లు చేశారు. వాననీరు స్టోరేజీ ట్యాంకులో పడే క్రమంలో ముందుగా ఆ వాననీటిని శుద్ధి చేసేందుకు ఫిల్టర్లు బిగించారు. డాబాపై దుమ్ము, గాలిలో ఉండే ధూళి వాననీటితో కలుస్తుంది కాబట్టి ప్రారంభంలో పడే వర్షపు నీటిని ముందుగా ఇంకుడు గుంతలోకి వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఓ 10 నిమిషాల తర్వాత వచ్చే వాననీటిని ఫిల్టర్ చేసి ఆ నీటిని 2000 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకులోకి మళ్లిస్తున్నారు. ఇలా చెయ్యడం వల్ల ఆ నీరు పూర్తిగా సురక్షితంగా ఉంటుందని రత్తయ్య చెబుతున్నారు. అయితే ఈ ట్యాంకులోకి గాలి, వెలుతురు, దుమ్ము వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నెలల తరబడి ఆ నీటిని తాగునీరుగా ఉపయోగించుకోవచ్చు అంటున్నారు. 2011లో తన ఇంట్లో ఈ వర్షపు నీటిని తాగునీటిగా మార్చే విధానాన్ని ఏర్పాటు చేసుకున్న రత్తయ్య నాటి నుంచి నేటి వరకు కూడా ఇతర నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగించలేదని చెబుతున్నారు. ట్యాంక్, పైపులు, ఫిల్టర్ మొత్తం కలిపి 30,000 రూపాయలలోపే ఖర్చు చేశానని, దాదాపు 15 ఏళ్లుగా ఇదే నీటిని తాగుతున్నట్లు స్పష్టం చేశారు. సాధారణంగా వర్షపు నీటిలో కాలుష్య కారకాలు, తక్కువ ఖనిజాలు, ఆమ్ల స్వభావం అధికంగా ఉంటుందని, ఆ నీరు తాగడం మంచిది కాదని కొంతమంది చెబుతున్నారు. కానీ ఈ నీటిని యథాతథంగా కాకుండా ఫిల్టర్ ద్వారా శుద్ధి చేసి తీసుకోవడం ద్వారా ఎలాంటి నష్టం కలగదని రత్తయ్య తేల్చి చెబుతున్నారు. వర్షపు నీటిని తాగునీటిగా తీసుకుంటున్న నాటి నుంచి తాను ఎలాంటి రోగాల బారిన పడలేదని భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా అస్సాంలో పనిచేస్తున్న సమయంలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ విద్యావేత్త అక్కడి ప్రజల కలుషిత నీటి సమస్యకు చూపిన పరిష్కార మార్గమే తనలో స్ఫూర్తి నింపిందని రత్తయ్య తెలిపారు. నేను అస్సాంలో పనిచేశాను సార్. అక్కడ విపరీతమైన వర్షాలు,
ఎంత వర్షం అంటే చెప్పలేము, 8 నెలలు వర్షం కురుస్తుంది. కానీ అక్కడ వాళ్ళకి ఈ ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఏదో విరోచనాలు అవ్వటం, లూజ్ మోషన్స్. అది ఒక ఆస్ట్రేలియన్ పాల్ అనే అతను వచ్చి అక్కడ వైల్డ్ లైఫ్ చదవడానికి వచ్చాడు అక్కడికి, జోర్హాట్ అనే ప్రదేశానికి. అతను చూసి ఆశ్చర్యపోయాడు, ఇంత వర్షం నీళ్ళు ఉంటే వీళ్ళకి ఎందుకు ఈ విరోచనాలు అవుతున్నాయని. దాని మీద ఒక ఆర్టికల్ రాశాడు. ఆస్ట్రేలియాలో ప్రతి ఇంటికి వర్షం నీళ్ళు తప్పనిసరిగా పెట్టుకుంటారు, ఇక్కడ ఎందుకు చేయకూడదు, మీరు ఎందుకు చేయకూడదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నీళ్ళు పొక్రి అని చిన్న చిన్న పాండ్స్ ఉంటాయి ప్రతి ఇంటికి, దాంట్లో తాగుతారు. అది ఏం కలుషితం అయిపోద్ది. ఇది అతను చెప్పింది ఏంటంటే ఈ వర్షం నీళ్ళు తాగితే మీకు అసలు ఈ విరోచనాల ప్రాబ్లం ఉండదని నాకు చెప్పాడు. అది నాకు చాలా ఇంప్రెస్ అయింది. ఇది వాన నీళ్ళండి, వర్షపు నీళ్ళు తాగటానికి చాలా అనువైన వాటర్, బెస్ట్ వాటర్ తాగటానికి. అన్ని రకాల నీళ్ళల్లో కంటే ఇది చాలా మంచిది. ఎందుకంటే దీంట్లో బ్యాక్టీరియా ఉండవు, దీంట్లో హానికరమైన లవణాలు ఉండవండి. ఈ వర్షం నీళ్ళు మేము ఒక 20 సంవత్సరాల నుంచి తాగుతున్నాము. మా ఫ్యామిలీ అంతా ఈ వాటరే తాగుతాము. ఇది చాలా ఉపయోగము, ఫ్రీగా వస్తే సంవత్సరం అంతా ఈ నీళ్ళే మేము తాగుతామండి. ఈ నీళ్ళు ఎన్నాళ్ళుండా పాడు కావండి. వర్షం నీళ్ళలో ప్రత్యేకత ఏమిటంటే ఒక 2 బెడ్రూమ్ హౌస్ ఉంటే అంటే ఒక సంవత్సరంలో 1,00,000 లీటర్లు నీళ్లు పడతాయి. అంత మంచినీటిని వృధాగా పానివ్వకూడదు. దాన్ని తాగడానికి ఉపయోగించుకోవచ్చు, బోర్లో పెట్టుకోవచ్చు. ఫిల్టర్ చేసిన వాననీటిని స్టోరేజీ ట్యాంక్లో నింపిన తరువాత అదనపు వర్షపు నీటిని రత్తయ్య బోరులోకి మళ్లిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా భూగర్భ జలాలు పెరగడమే కాకుండా ఆ నీరు కూడా క్రమంగా మంచినీరుగా మారే అవకాశం ఉంటుందని తెలిపారు. తనకు సుపరిచితులైన వారందరికీ ఈ విధానం గురించి చెప్పి నీటి సంరక్షణకు తమ వంతు కృషి చేయాలని రత్తయ్య సూచిస్తున్నారు. ఇదే సమయంలో ఇంకుడు గుంతల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నారు. రానున్న రోజుల్లో తీవ్రమయ్యే నీటి సమస్యను తన వంతు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. రత్తయ్యను ఆదర్శంగా తీసుకున్న రాజేంద్ర ప్రసాద్ అనే బిల్డర్ తో పాటు మరికొంతమంది రత్తయ్య సూచించిన విధానాన్ని అనుసరిస్తున్నారు. వాననీటినే తాగునీటిగా వినియోగిస్తూ చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. రాజేంద్ర ప్రసాద్ తాను నిర్మించే అపార్ట్మెంట్లో వర్షపు నీటిని సంరక్షించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కోవిడ్ టైంలో మేము బయట నుంచి అంతకుముందు వాటర్ బయట నుంచి తెచ్చుకునేవాళ్ళం అండి, క్యాన్స్ ద్వారా. కోవిడ్ టైంలో మాకు అలా తీసుకోవడానికి కూడా, ఆ క్యాన్ అంటుకోవడానికి కూడా భయం వేసింది. ఆ టైంలో నాకు రత్తయ్య గారు గుర్తుకొచ్చారండి. దానికి కారణం ఏంటంటే నాకు రత్తయ్య గారు పరిచయం ఎట్లా అంటే, వారు ఈ పర్కులేషన్ పిట్స్, ఇంకుడు గుంటలు ఉంటాయి కదా అపార్ట్మెంట్స్కి, వాటికి వారు చూసి ఇన్స్పెక్షన్ చేసి సర్టిఫికెట్స్ ఇవ్వటం చేస్తూ ఉంటారు. ఆ విధంగా నాకు పరిచయం. మొత్తం 30,000 ఖర్చు అయిందండి. అప్పటి నుంచి మేము ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు బట్టి వాడుతూనే ఉన్నాం. అంతా బాగానే ఉందండి. మా నీళ్లు కొనుక్కునే పని లేకుండా పోయింది. చాలా క్వాలిటీ వాటర్ తాగుతున్నాం. వర్షాలు పడతాయండి, వర్షాలు పడ్డా ఏమవుతుంది, ఈ నేల మీద ట్రావెల్ అయ్యి నదుల్లో కలుస్తున్నాయి, కృష్ణా నదిలో. ఇట్లా ఈ లోపల ఎంత పొల్యూట్ అవుతూ ఉన్నాయి. మా డాబా ఏం చేస్తాం, మేము వర్షాకాలం రాబోయే ముందు శుభ్రంగా క్లీన్ చేసుకుంటాం. ఫస్ట్ రెయిన్ అప్పుడు పండిస్తాం, మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తాం. క్లీన్ చేసిన తర్వాత ఇమీడియట్గా వర్షం స్టార్ట్ అవ్వగానే ఇది ఆన్ చేయం. కొంతసేపు అది బయటికి నీళ్లు వెళ్ళిపోయేటట్టుగా మేము ఆ వాల్వ్ తిప్పి ఉంచుతాము. ఆ దుమ్ము ఏదన్నా ఇంకా కొద్దిగా గొప్ప ఉన్నా కూడా అవన్నీ పోయేదాకా మేము ఉంచుతాము. ఇక తర్వాత వాల్వ్ ఓపెన్ చేస్తాం. వాల్వ్ ఓపెన్ చేయడంతో ఈ ట్యాంకు ఒక రెయిన్కి కానీ, ఒక వర్షానికి కానీ, రెండో వర్షానికి కానీ నిండిద్దండి. నిండిన తర్వాత మళ్ళీ అక్కడ వాల్వ్ ఒకటి ఉంటుంది, ఆ వాల్వ్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేస్తే అది మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. నిండిన తర్వాత మళ్ళీ ఎప్పుడో 6 నెలలకో మనకు అవసరమైనప్పుడు ఆ ఫిల్టర్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎంత ఖర్చు అవుతుందంటే ఒక ఫిల్టరు ఒక 5,000 రూపాయలు అవుతుంది. ఖర్చు అంతా మనకి ఈ సింటెక్స్ ట్యాంకులోనే. సింటెక్స్ ట్యాంకు ఒక 20,000 25,000 అవుతుంది. దానికి ఒక ప్లాట్ఫామ్ కట్టుకోవాలి. మొత్తం ఒక 45,000-50,000 పెట్టుకుంటే మనకి ఒక 30-40 సంవత్సరాల దాకా డ్రింకింగ్ వాటర్, తాగే నీళ్ళకి సమస్య ఉండదండి.
ముందు మీరు ఇంకుడు గుంట తవ్వితే ముందు మనకు ఉపయోగపడతాయండి ఆ వాటరు. అందరికి ఎక్కడికో వెళ్ళిపోవు, అక్కడ చుట్టుపక్కలే ఉంటాయి. స్వతంత్ర గృహాలైతే ఇంట్లోంచి బయటకు వచ్చి ఎంచక్కా గడపచ్చు. మరి అపార్ట్మెంట్లలో ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలా? అలా బయటకు 4 అడుగులు వేద్దాం, సేద తీరుదామని అనిపించినా కిందికి దిగి రావాలి, లేదంటే టెర్రస్ పైకి చేరుకోవాలి. ఇప్పుడు ఆ అవసరం లేదంటున్నాయి నిర్మాణ సంస్థలు. బాల్కనీలను అంత విశాలంగా కడుతున్నారు. ముఖ్యంగా ఆకాశ హర్మ్యాల్లో బాల్కనీలకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. వాటిలోకి అడుగు పెడితే ప్రపంచాన్ని చూసే ఆనందానుభూతి కలిగేలా నిర్మిస్తున్నారు. బృందావనాలకు ఆస్కారం ఇస్తున్నారు. ఊయలలో ఊగుతూ ప్రకృతితో మమేకమైనట్లు బాల్కనీలను తీర్చిదిద్దుతున్నారు. ఆఖరుకు ఇంటి లోపల వరకే పరిమితమైన ఇంటీరియర్స్ను ఇప్పుడు బాల్కనీలకు కూడా వర్తింపచేస్తున్నారు. బాల్కనీ అంటే 4 అడుగుల విస్తీర్ణంలో ఉండేలా కాకుండా 100 చదరపు అడుగులు దాటిస్తున్నారు. అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లలో ఇటీవల వరకు బాల్కనీని ఏదో ఒక పడక గదిలో సర్దేవారు. పెద్ద గదికి చిన్న బాల్కనీ ఇచ్చేవారు. 30 చదరపడుగులు కూడా ఉండేది కాదు. సౌకర్యంగా లేక దీన్ని చాలా మంది స్టోర్ రూమ్ గా మార్చేవారు. హాల్లో బాల్కనీ ఇచ్చిన 4 అడుగుల పొడవు మాత్రమే ఉండేది. దీంతో బాల్కనీని బట్టలు ఆరేయడానికి, కొందరు పూల కుండీలతో పచ్చదనం పెంచుకోవడానికి మాత్రమే వినియోగించేవారు. భద్రత కోసం చుట్టూ గ్రిల్స్ తో మూసేసేవారు. కొనుగోలుదారుల అభిరుచులు, అవసరాలు మారడంతో ఇటీవల అపార్ట్మెంట్లలో పెద్ద బాల్కనీలను ఇస్తున్నారు. ఒక గది అంత విశాలంతో వీటిని నిర్మిస్తున్నారు. 130 నుంచి 150 చదరపడుగుల విస్తీర్ణం కేటాయిస్తున్నారు. అక్కడే ఊయల వేసుకుని ఊగుతూ ప్రకృతిని ఆస్వాదించేలా, ఒక మూలకు నచ్చిన మొక్కలను పెంచుకునేలా, ఇష్టమైన వ్యాపకాన్ని కొనసాగించేలా రోజులో ఎక్కువ సమయం గడిపేందుకు అనుకూలంగా బాల్కనీలను కడుతున్నారు. 2000 చదరపడుగుల విస్తీర్ణం కలిగిన 3 పడక గదుల ఫ్లాట్ లో కార్పెట్ ఏరియా 1250 చదరపడుగులు వస్తే కామన్ ఏరియా 470 చదరపడుగులు పోతుంది. గోడలు గట్రా 140 చదరపడుగులు పోతే మరో 140 చదరపడుగులు బాల్కనీకి కేటాయిస్తున్నారు. అంటే ఇంటి లోపల విస్తీర్ణంలో 10% కంటే ఎక్కువే బాల్కనీకి కేటాయిస్తున్నారు. స్లైడ్ డోర్ తో హాల్, డైనింగ్ ఏరియా మొదలు బాల్కనీ వరకు పెద్దగా కనిపిస్తుంది. ఇంట్లో విస్తీర్ణాన్ని తగ్గించి బాల్కనీ విస్తీర్ణాన్ని పెంచుతున్నారు. గేటెడ్ కమ్యూనిటీల్లో పెద్ద ఫ్లాట్లలో విశాలమైన బాల్కనీలను ఎక్కువగా నిర్మిస్తున్నారు. పార్కుల వైపు, చెరువుల వైపు బాల్కనీలను ఇదివరకంటే ఇప్పుడు మరింత పెద్దగా కడుతున్నారు. ఐటీ కారిడార్లో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవుట్డోర్ బాల్కనీ నిర్మాణాలకు సాధారణ బాల్కనీతో పోలిస్తే నిర్మాణ వ్యయం అధికం. అయినా ఇళ్లు కొనుగోలు చేసిన వారు తమ ఇంట్లో ఇది లేదే అనే భావన ఉండకూడదని ఖర్చుకు వెనకాడటం లేదు. కొనుగోలుదారులు అర్థం చేసుకుంటున్నారు అని బిల్డర్ ఒకరు అన్నారు. ఇంటీరియర్ అంటే ఇంటి లోపల వరకే అన్నట్లుగా ఉండేది. బాల్కనీలో అక్కర్లేదు అనేవారు ఎక్కువ మంది. కానీ బయట నుంచి చూస్తే కనిపించేదేమో బాల్కనీ. అందుకే ఇటీవల చిన్నదైనా పెద్ద బాల్కనీ అయినా అందంగా ఇంటీరియర్స్ చేయిస్తున్నారు. తమ అభిరుచులను బట్టి మొక్కల దగ్గర నుంచి రకరకాల థీమ్స్ తో డిజైన్ చేయించుకుంటున్నారు. ప్రత్యేకంగా వీటిని డిజైన్ చేసేవారు సైతం మార్కెట్లో ఉన్నారు. రీడింగ్ కార్నర్ గా కొందరు మలుచుకుంటున్నారు. వేలాడదీసే కుండీలు, దీపాలతో, కృత్రిమ పచ్చగడ్డితో ఇలా ఎవరి తరహాలో వాళ్ళు డిజైన్ చేసుకుంటున్నారు. బాల్కనీలకు ఇదివరకు ఎక్కువగా రైలింగ్ ఉపయోగించేవారు. ఇటీవల చూస్తే ఎక్కువగా గ్లాసులు ఉపయోగిస్తున్నారు. ఎత్తు తక్కువగా ఉండటంతో ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. బాల్కనీలో నిలబడితే రైలింగ్ నడుం కంటే పైకి రావాలని నిపుణులు చెబుతున్నారు. నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం బాల్కనీ రైలింగ్ ఎత్తు 1 మీటర్ లోపల ఉండరాదు. అంటే 1 మీటర్ ఎత్తు గోడ కట్టి ఆపై రైలింగ్ రాడ్ ఏర్పాటుతో ఎత్తు పెరుగుతుంది. పట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. పొరపాటున కాలు జారినా భవనం పైనుంచి పడిపోయే పరిస్థితి ఉండదు. ఇంట్లో ఉంటున్నా చుట్టూ బయటి ప్రపంచం కనిపించాలి. ప్రధాన ద్వారం మూసేసినా ఇంట్లో బందీ అయ్యామనే భావన రాకూడదు. ఉదయం పూట భానుడి లేలేత కిరణాలు ఇంట్లో వాళ్లను పలకరించాలి. సాయంత్రం వీధుల్లో పిల్లలు ఆడే ఆటల్ని, వచ్చిపోయే వారిని చూస్తూ కాలక్షేపం చేసేలా రాత్రి ఆకాశంలోని నక్షత్రాలతో కబుర్లు చెప్పాలంటే బాల్కనీ ఉండాల్సిందే. ఇంతటి ప్రాధాన్యత ఉండబట్టే కొనుగోలుదారులు ఇంటి లోపలే కాదు బాల్కనీ సైతం విశాలంగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే బాల్కనీ నిర్మాణంలో ఇటీవల పలు మార్పులు చేసుకుంటున్నారు. విశాలమైన అవుట్డోర్ లివింగ్ బాల్కనీలను తీర్చిదిద్దుతున్నారు. గతంలోనూ ఉన్నా మధ్యలో విస్మరించారు. మళ్లీ ఇప్పుడు ప్రాధాన్యమిస్తున్నారు. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు సొంత ఇంటి గురించి కలలు కనని వారంటూ ఉండరు. ఎన్నో ఏళ్లు కష్టపడి దాచుకున్న డబ్బుకు అసలైన విలువ, మరెన్నో ఆలోచనలకు అందమైన రూపమిచ్చేలా సొంతింటిని నిర్మించుకోవాలని అందరూ అనుకుంటారు. కావలసిన డబ్బు, స్థలం సమకూరిన తర్వాత ఇల్లు కట్టాలన్న ఆలోచన చేసుకుంటారు. మరి ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తుంటారు.
మరి వాస్తుకు సంబంధించిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇల్లు వాస్తు ప్రకారం కట్టారా లేదా అని చాలా మంది చూస్తుంటారు. ఉందంటేనే కొనేందుకు ముందడుగు వేస్తారు. ఇల్లే కాదు, స్థలం కొనుగోలు చేసేటప్పుడు కూడా వాస్తుకు ప్రాధాన్యతనిస్తారు. తూర్పు దిక్కునే కావాలంటారు. మరి దీనికి సంబంధించిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇల్లు కట్టుకోవడానికి ముందు స్థలం వాస్తు శాస్త్రానికి అనుగుణంగా ఉండాలనేది ప్రాథమిక సూత్రం. స్థలం ఉత్తరం దిక్కును చూస్తూ 4 మూలలు 4 దిక్కులకు ఉండాలి. మూలలు తగ్గడం పెరగడం లాంటి స్థలాలు శాస్త్రరీత్యా సరికావు. స్థలానికి ఎదురుగా వీధిపోటు గాని వీధి శూల గాని ఉండకూడదు. నిజానికి కొన్ని దిక్కులు మేలు చేస్తాయని చెప్పడానికి శాస్త్రీయమైన ఆధారాలు అంతగా కనిపించవు. నివాసం స్థలం ఉన్న ప్రాంతాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ప్రతి అంశాన్ని వాస్తుతో ముడిపెట్టకుండా నేల స్వభావం, పూర్వపరాలు, సాంకేతిక సమస్యలు తెలుసుకోవడం ద్వారా కూడా నిర్ణయం తీసుకోవచ్చు. ఇల్లు కట్టుకోవడానికి కొనుగోలు చేసే స్థలం లోతట్టు ప్రాంతం కాకూడదు. కాలువలు, చెరువుల దగ్గరలో ఉంటే భారీ వర్షాలతో మునక తప్పదు. ఇలాంటి ప్రాంతాల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఇల్లు కట్టుకున్నా వరద వచ్చిన ప్రతిసారి సమస్యగానే ఉంటుంది. శ్మశానాలకు దగ్గర కూడా స్థలాలు జీవితంపై వైరాగ్యం, నిరాశ, నిస్పృహకు దారితీసే ప్రమాదం ఉంది. స్థలం కొనుగోలు చేసేటప్పుడు అక్కడ నీటి లభ్యత సౌకర్యం ఉందో లేదో చూసుకోవాలి. బోరుబావి ఈశాన్యంలో ఉండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.